3 రోజుల కిందట మాజీ ఐఏఎస్ అధికారి 2 రోజుల కిందట పివిఎస్ శర్మ గారు వరుసగా ట్వీట్లు చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు అన్ఎడ్యుకేటెడ్ అని, ఇంమెచ్యూర్గా ఆలోచిస్తున్నారు, మాట్లాడుతున్నారు అని, అటువంటి వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారు అని ముఖ్యమంత్రి గారిని తన ట్వీట్లో ట్యాగ్ చేసుకుంటూ మరి ఆ మాజీ ఐఏఎస్ గారు ట్వీట్ చేశారు. అండ్ ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే పవన్ కళ్యాణ్ గారు కొన్ని రోజులు సైలెంట్గా ఉండి నేర్చుకుంటే బెటరు అన్నారు. అది జరిగిన తర్వాత నిన్న ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక సలహా సూచన చేశారు అని చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ మీడియా కథనాల ప్రకారమే. ఏంటి ఆ సూచన? ఈరోజు ఇటు అసెంబ్లీకి బ్రేక్ ఉంది కాబట్టి ఎమ్మెల్యేలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిద్దాం, బడ్జెట్ సెషన్స్ మీద ఎలా మాట్లాడాలి ఏంటి అనే దాని మీదనే ఒక సూచన ఇచ్చారు అని, దానికి ముఖ్యమంత్రి గారు అంగీకరించారు అని. అండ్ ఈరోజు మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రస్తుతం అసెంబ్లీలో 84 మంది ఉన్నారు. రెండోసారి ఎన్నికైన వాళ్ళు 39 మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మధ్యాహ్నం వరకు అవగాహన తరగతులు కండక్ట్ చేసి ఆ తర్వాత ఎన్డీఏ పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి అన్నది షెడ్యూల్. సో మధ్యాహ్నం వరకు వీళ్ళు ప్రకటించిన దాని ప్రకారమే అవగాహన తరగతులు, ఆ తర్వాత ఎన్డీఏ పక్ష సమావేశం. సో అనుకున్నట్లే ఉదయమే సమావేశం ప్రారంభమయ్యేసరికి 4.5 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవగాహన క్లాసెస్కి వచ్చేశారు. దాదాపు 7 సార్లు 6 సార్లు స్పీకర్ అంటే శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు అవగాహన క్లాసెస్కి వచ్చేసారు. అంటే చాలా సీనియర్లు కదా వీళ్ళు వచ్చేసారు. కానీ మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వాళ్ళు కొందరు డుమ్మా కొట్టారు. ఇందులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరైతే అవగాహన తరగతులు పెడితే బాగుంటుంది అని ముఖ్యమంత్రి గారికి సూచించారో ఆ ఉప ముఖ్యమంత్రి గారు కూడా క్లాసు ముగిసే టైంకి వచ్చారో అయిపోయే టైంకి వచ్చారు. కరెక్ట్గా 1:49 వచ్చి ఉప ముఖ్యమంత్రి గారి కాన్వాయ్ ఆ ప్రాంగణంలోకి ఎంటర్ అయింది. 1:49 వాళ్ళ షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం వరకు ఇది నెక్స్ట్ ఎన్డీఏ పక్ష సమావేశానికి. మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు 1:49 వచ్చారు. మరి క్లాసులు ఎండింగ్లో వచ్చారు, లేకపోతే ఈ క్లాసులకు కాకుండా ఎన్డీఏ పక్ష సమావేశానికి వచ్చారో తెలియదు మరి. అండ్ మొదటిసారి ఎన్నికైన వాళ్ళు కూడా కొందరు డుమ్మా కొట్టినట్లున్నారు. మొదటిసారి ఎన్నికైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ క్లాస్ ఎండింగ్ అయికో లేకపోతే డుమ్మా కొట్టి ఎట్లా అర్థం చేసుకోవాలో తెలియదు. మరి తర్వాత అంటే క్లారిటీ వస్తుందేమో. మొత్తం మీద అయితే 1:50కి ఆ సార్ అక్కడికి వచ్చారు. మరి ఏమేమి ట్రైన్ చేశారో, ఎమ్మెల్యేలు ఎలా మాట్లాడబోతున్నారో బడ్జెట్ సెషన్స్ మీద ఎవరెవరు మాట్లాడతారో రేపటి నుంచి జరుగుతాయి కదా, చూద్దాం.